భారతీయ యువత సత్తా ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఏలుతోంది. అవును, ఇది నిజం. నమ్మకం కలగడం లేదా? అయితే కేవలం 4 ఏళ్లలోనే 5.5 లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించి గ్లోబల్ ఏఐ మార్కెట్ను షేక్ చేసిన ఓ భారతీయ యువకుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 25 ఏళ్ల అమన్ సాంగర్ ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డ ఓ భారతీయ కుటుంబానికి చెందిన యువకుడు. తన అద్భుతమైన టాలెంట్తో నేడు ప్రపంచం మొత్తం మనవైపు తిరిగి చూసేలా చేశాడు. 14 ఏళ్ల పిన్న వయసులోనే కోడింగ్ రాయడం నేర్చుకున్న ఈ భారతీయ కుర్రాడు కంప్యూటర్ సైన్స్ పట్ల ఉన్న అమితమైన ఇష్టంతో ప్రతిష్టాత్మక MITలో చేరాడు. చదువుకునే రోజుల్లోనే గూగుల్లో ఇంటర్న్షిప్ చేసే బంపర్ ఆఫర్ వచ్చినా అక్కడ కార్పొరేట్ వాతావరణం, మేనేజర్ల పర్మిషన్ల చుట్టూ తిరిగే పద్ధతులు అతనికి నచ్చలేదు. సేఫ్ జోన్ అనే భ్రమలో ఆ బంగారు పంజరంలో బందీగా ఉండలేక గూగుల్ ఉద్యోగాన్ని వదిలేయడమే కాకుండా తన MIT చదువును సైతం మధ్యలోనే ఆపేశాడు. తనలాగే కోడింగ్ను ప్రాణంగా ప్రేమించే స్నేహితులు ఆసిఫ్, మైకెల్, ఆర్విడ్లు కూడా డిగ్రీ పట్టా కోసం ఆగితే AI రంగంలో వచ్చే అద్భుతమైన అవకాశాలు కోల్పోతామని భావించి అమన్తో పాటు ఒకేసారి కాలేజీకి గుడ్ బై చెప్పారు. ఈ నలుగురు స్నేహితులు కలిసి 2022లో ఎమీస్ఫియర్ అనే సంస్థను స్థాపించి మొదటి ప్రయత్నంలో ఓటమిని అయినా వెనకడుగు వేయలేదు. తమకు బాగా తెలిసిన కోడింగ్ రంగంలోనే ప్రయోగాలు చేస్తూ 2023లో Cursor.ai ప్రారంభించారు. ఇందులో వీరు రూపొందించిన వైబ్ కోడింగ్ సాంకేతికత IT ప్రపంచంలో ఒక పెద్ద సంచలనమైంది. డెవలపర్లు గంటల తరబడి కూర్చుని చేసే వెబ్సైట్ డిజైనింగ్ను కేవలం మనసులో ఉన్న విషయాన్ని సాధారణ ఇంగ్లీష్లో ప్రాంప్ట్గా ఇస్తే చాలు, AI ఏజెంట్లు క్షణాల్లో వెబ్సైట్ని సిద్ధం చేసేలా ఈ టెక్నాలజీ అద్భుతం చేసింది. అయితే మార్కెట్ పోటీని తట్టుకోవడానికి ఉచిత ప్లాన్లు ఇవ్వడం వల్ల మొదట్లో అమన్ బృందానికి భారీగా ఆర్థిక నష్టాలొచ్చాయి. ఆ క్లిష్ట సమయంలోనే ఈ భారతీయ యువకుడికి తన తల్లిదండ్రుల నుంచి అబ్బిన వ్యాపార మెలకువలు కొండంత అండగా నిలిచాయి. అమన్ తండ్రి అరవింద్ IIT బొంబాయి పూర్వ విద్యార్థి కాగా అమెరికాలో జియోస్ఫియర్ క్యాపిటల్ అనే సంస్థను స్థాపించారు. అమన్ తల్లి శిల్ప సైతం ముంబైలో 12 ఏళ్ల పాటు డెంటిస్ట్గా పనిచేసి ఆ తర్వాత జియోస్ఫియర్ క్యాపిటల్లోనే భాగస్వామి అయ్యారు. వీరి వ్యాపార అనుభవంతో పాటు MITలో చదువుకునే రోజుల్లో నియోస్కాలర్గా ఎంపికవడం వల్ల సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులతో అమన్కు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పరిచయాల సాయంతో గూగుల్, ఎన్విడియా, OpenAI వంటి గ్లోబల్ దిగ్గజాల నుంచి కర్సర్లోకి భారీగా పెట్టుబడులొచ్చేలా చేశాడు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోని అగ్రగామి ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 65% సంస్థలు కర్సర్ను వాడటం మొదలుపెట్టాయి. ఈ అసాధారణ వృద్ధిని గమనించిన ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఏకంగా 5.5 లక్షల కోట్ల రూపాయల భారీ డీల్తో కర్సర్ను కొనుగోలు చేసింది. ఈ చారిత్రాత్మక విజయంతో అమన్ వ్యక్తిగత ఆస్తి విలువ సుమారు 40,000 కోట్లకి చేరింది. తద్వారా అతి పిన్న వయస్కుడైన భారతీయ బిలియనీర్గా గ్లోబల్ టెక్ రంగంలో మన దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. వ్యాపార రంగంలోనే కాకుండా అమెరికాలో పేరున్న స్క్వాష్ క్రీడాకారుడిగా కూడా రాణిస్తూ అమన్ సాంగర్ నేటి తరం యువతకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఒక గొప్ప రోల్ మోడల్గా నిలిచాడు.